జై శ్రీమన్నారాయణ. ఈ నెల 10వ తారీఖు శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. ఆ రోజున స్వామివారిని ఉత్తరముఖంగా వెంకటేశ్వర స్వామివారిని కానీ విష్ణుమూర్తి వారిని కానీ దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముక్కోటి దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని ఈరోజు దర్శనం చేసుకుంటారు. ఈరోజు భక్తులు 50 మంది కూడా స్వామివారిని ఉత్తరముఖ ద్వారం గుండా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఆరోగ్యం సహకరించిన వాళ్ళు చక్కగా రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మరుసటి రోజు ద్వాదశి పూజ చేసుకొని దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో పంతులు గారికి స్వయం పాకం దానంగా ఇచ్చుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు వీలైనంత వరకు కూడా విష్ణు సహస్రనామ పారాయణ కానీ గోవిందనామ పారాయణ కానీ చేస్తూ వీలైనంత వరకు కూడా నారాయణ మంత్ర జపాన్ని చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది.